హాల్లో అందరి ముందు జరిగిన అవమానం తర్వాత కీర్తి గుండె పగిలిపోయింది. కీర్తి తండ్రి వీరయ్యకి వీణ డబ్బు పంపి తన మీద కావాలని ఆ నింద మోపుతుందని కీర్తికి అర్థమైంది. కాని వీణ చెప్పిందే నిజమని నమ్మి కార్తీక్ కోపంగా తన గదిలోకి వెళ్ళిపోగా కీర్తి మెల్లగా అతని వెనకే గదిలోకి వెళ్ళింది. గదిలోకి వెళ్లిన కార్తీక్ ఆవేశంతో ఊగిపోతున్నాడు. ఏవండి, ఒక్క నిమిషం నా మాట వినండి. ఒక్కసారి నా వైపు చూసి నేను చెప్పేది విన్నాక మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి. కానీ దయచేసి నా మాట ఒకసారి వినండి. నేను నిజంగా ఏ తప్పు చేయలేదండి. ఇంకా ఏం చెప్తావు కీర్తి? నీకు మీ నాన్నకి పంపిన డబ్బుకి ఎలాంటి సంబంధం లేదని ఇంకా బుకాయిస్తావా? నా కళ్ల ముందే నిజాలలా కనబడుతుంటే ఇంకా నిన్ను నేను ఎలా నమ్మాలి చెప్పు? మీ నాన్నే స్వయంగా నువ్వు పంపిన డబ్బులు అందాయి తల్లి అని చెప్పారు. నువ్వు మీ నాన్నకి డబ్బులు పంపావనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా నిన్ను నమ్మడానికి ఏం మిగిలింది కీర్తి? ఇప్పుడు నేను సాక్ష్యాలను నమ్మాలా లేక నీ మాటల్ని నమ్మాలా? ఏమండి, కొన్నిసార్లు మనం చూసేవి వినేవి అన్నీ నిజాలు కావండి. ఒక్కసారి మీరే ఆలోచించండి. నేను పెళ్ళైనప్పటి నుండి ఎప్పుడైనా ఇంటి గడప దాటి బయటికి వెళ్ళానా? ఎప్పుడైనా మీ దగ్గర డబ్బు అడిగానా? మీకు తెలుసు కదా, నేను ఎప్పుడూ ఇంట్లో పనిచేస్తూ మిగిలిన సమయంలో స్టోర్ రూంలో చదువుకుంటున్నాను. అలాంటి నేను మా నాన్నకి డబ్బెలా పంపుతాను? కార్తీక్ కొంచెం ఆలోచిస్తూ, అదే కదా, నువ్వు బయటికి వెళ్ళలేదు. కానీ డబ్బు ఎలాగైనా వేరే ఎవరి ద్వారానైనా మనీ ఆర్డర్ చేయొచ్చు కదా. అందుకు నువ్వు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు కదా. మీరన్నది నిజం కావాలంటే, మా నాన్నకి డబ్బు పంపాలంటే నా దగ్గర డబ్బు ఉండాలి కదండి. బిజినెస్ డబ్బు, బీరువా తాళాలన్నీ వీణ దగ్గరే ఉన్నాయి కదా. అలాంటప్పుడు బిజినెస్ డబ్బు నా దగ్గర ఎలా ఉంటుంది? నేను మా నాన్నకి డబ్బెలా పంపగలను చెప్పండి? ఇదంతా నా మీద జరుగుతున్న కుట్ర అండి. నన్ను అందరి ముందు తక్కువ చేయాలని వీణ ఇదంతా చేస్తుంది. కీర్తి మాటలకి కార్తీక్ ఆలోచనలో పడతాడు. నీ మాటలో నిజముంది కీర్తి. నువ్వన్నట్లు తాళాల గుత్తి వీణ దగ్గరుంది. బిజినెస్ లెక్కలు కూడా నువ్వు చూడట్లేదు. అలాంటప్పుడు బిజినెస్ డబ్బు నీ దగ్గరకు వచ్చే అవకాశమే లేదు. కానీ అలాంటప్పుడు మీ నాన్నకి డబ్బు పంపాల్సిన అవసరం వీణకి ఎందుకుంటుంది? దానివల్ల వీణకి లాభమేంటి? మీకు తెలియంది ఏముందండి. నేను వీణను నా సొంత చెల్లెల్లాగా చూస్తున్నాను. కానీ వీణకి మాత్రం నా మీద అసూయ అలాగే ఉంది. తను కోటీశ్వరుల ఇంటి నుండి వచ్చాననే పొగరు తనలో తగ్గటం లేదు. మొన్న కూడా వ్యాపారం లెక్కలడిగితే ఎంత రభస చేసిందో మీరు చూశారు కదా. తను ఈ కుటుంబంలో కలిసిమెలిసి ఉండాలని అనుకోవటం లేదు. కేవలం తన పెత్తనం నడవాలని అనుకుంటోంది. నా మాటలు, సలహాలు, ఆఖరికి నేను కూడా వీణకి ఇష్టం లేదు. అంటే ఇదంతా వీణ చేసిన పనేనా? నీ మీద దొంగ ముద్ర వేయటానికి మీ నాన్న మాటని రుజువుగా వాడిందా? ఏంటిది? ఇంత నీచమైన పని వీణ ఎలా చేయగలిగింది? తన వల్ల ఇప్పుడు నువ్వు అందరిలో దొంగగా నిలబడాల్సి వచ్చింది. ఈ రోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. తానే మీ నాన్నకి డబ్బు పంపి తానే నింద నీ మీద వేస్తుందా? తనకెంత ధైర్యం? పద, ఇప్పుడే హాల్లోకి వెళ్ళి ఆ వీణ బండారం బయట పెడదాం. కార్తీక్ ఆవేశంతో హాల్ వైపు అడుగులు వేస్తుండగా కీర్తి కార్తీక్తో ఇలా అంది. ఏవండి, ఆగండి. అలా ఆవేశపడకండి. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనర్థాలకి దారితీస్తాయి. నిన్ను అందరి ముందు అన్ని మాటలన్న ఆ వీణ అసలు రూపం ఈ రోజు అందరికీ తెలియాలి. అలాంటి కుళ్ళు కుతంత్రాలున్న వీణని ప్రశ్నించకుండా ఏం చేయమంటావు కీర్తి? ఏమండి, ఇప్పుడు మీరు వెళ్ళి గొడవ చేస్తే వీణ బండారం బయటపడుతుంది. వీణ బండారం బయటపడ్డాక తను ఓడిపోయినట్టు ఫీల్ అవుతుంది. వీణ ఓటమిని ఒప్పుకోదు. తన నిజస్వరూపం అందరికీ తెలిసాక ఏం చేయాలో అర్థం కాక ఆ కోపంలో వీణ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మన కుటుంబం ముక్కలవుతుంది. అలా జరగటం నాకిష్టం లేదండి. అందుకే హాల్లో వీణ నాపై అన్ని నిందలు వేసినా కానీ నేను ఊరుకున్నాను. కీర్తి, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? కీర్తి చేసిన ఈ పనిని అందరికీ చెప్పకపోతే నువ్వు మన ఇంట్లో అందరి దృష్టిలో దొంగగా ఉండిపోతావు కదా. నాన్నగారు, అమ్మ నిన్నొక దొంగని చూసినట్టు తక్కువగా చూస్తారు. నీ క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది కదా కీర్తి. నువ్వింత అవమానాన్ని ఎలా సహించగలవు? పర్వాలేదండి. మన కుటుంబం కలిసి ఉండాలంటే ఈ నింద నేను భరిస్తాను. నా క్యారెక్టర్ ఏంటో మీకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. వీణ ఏదో ఒక రోజు నా మంచితనాన్ని అర్థం చేసుకుంటుంది. ఆ రోజు ఖచ్చితంగా తనలో మార్పు వస్తుంది. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తాను. ప్లీజ్ అండి, ఇప్పుడు ఈ విషయం మీరు బయట పెట్టకండి. కార్తీక్ కీర్తి త్యాగగుణాన్ని చూసి తన నోటి మాట రాకుండా నిలబడిపోయాడు. గది బయట నిలబడి ఉన్న వంశీ తలుపు దగ్గర్నుండి కార్తీక్, కీర్తి మాట్లాడుకునేదంతా విన్నాడు. తన వదిన కీర్తి కుటుంబం కోసం, తన కుటుంబం సంతోషం కోసం అంతలా ఆలోచించటం చూసి అతని మనసు కరిగిపోయింది. ఓ మై గాడ్, నేను ఎంత పెద్ద తప్పు చేశాను? వీణ మాటలు నమ్మి వదిన్ని ఎంత బాధ పెట్టాను? ఇలాంటి వదిన మా ఇంటికి రావటం మా ఇంటి అదృష్టం.
ఇన్నాళ్ళు వదిన మంచితనం తెలియక నేను ఎన్ని మాటలన్నాను. తన మీద నిందపడినా ఇంట్లో గొడవ అవ్వకూడదని ఓపిక పడుతుంది. వదినా, నువ్వు దేవతవి. నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. వంశీ అక్కడ క్షణం కూడా నిలబడలేక తలదించుకొని తన గది వైపు కదిలాడు. మరోవైపు వీణ తన గదిలో కూర్చొని సంతోషంతో తన తల్లి శకుంతలకి కాల్ చేసింది. అమ్మా అమ్మా, ఈరోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నా ప్లాన్ సక్సెస్ అయిందమ్మా. ఈరోజు ఆ కీర్తిని అందరిలో దొంగగా నిలబెట్టేశాను. అప్పుడు కీర్తక్క మొహం చూడాలి. అది గుర్తొస్తే నాకు నవ్వాగటం లేదు. ఇక నుండి కీర్తక్క నేను చెప్పినట్టు ఆడుతుంది. ఏం ప్లాన్ వీణా? ఏం చేసావసలు? ఏం లేదమ్మా, ఎలాగూ ఇంటి బీరువా తాళాలు నా దగ్గరే ఉన్నాయి కదా, అలాగే వ్యాపారం లెక్కలు నేనే చూసుకుంటున్నాను. అయితే అప్పుడప్పుడు ఆ కీర్తి నా పనిలో తలదూరుస్తుంది. ఏదో ఒక సలహా ఇస్తుంది. నాకు సొంత డెసిషన్ తీసుకునే స్వేచ్ఛ లేకుండా ఏదో ఒకటి చెప్తుంది. అందుకే తనని దెబ్బతీయాలని అనుకున్నాను. అయితే ఏం చేసావే మరి? నువ్వే చెప్పావు కదమ్మా, ఒక కుక్కని కొట్టాలంటే దాన్ని చెడ్డ కుక్క అని ముద్ర వేయాలని. అందుకే కీర్తిని దొంగ అని ముద్ర వేశాను. సీక్రెట్గా కీర్తి నాన్నకి డబ్బులు పంపాను. ఆ డబ్బులు కీర్తే తన తండ్రికి పంపిందని అందరినీ నమ్మించేలా ఒక ఉపాయం చేశాను. అందరి దృష్టిలో ఇప్పుడు ఆ కీర్తి ఒక దొంగ. ఇప్పటి నుండి ఆ కీర్తి కుక్కిన పేనులా ఉంటుంది. నేను ఏమన్నా నోరు మూసుకొని ఉంటుంది. ఇక ఈ ఇంట్లో నేను ఆడిందే ఆట, పాడిందే పాట. అవునా? నువ్వెంత పనిచేసావు వీణా? అంత పెద్ద నింద ఆ అమ్మాయి పైన వేయటం తప్పు తల్లి. ఒక సాటి తోటి కోడలి మీద అంత పెద్ద నింద వేస్తావా? ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో ఏంటో. అదేంటమ్మా, నువ్వే కదా ఈ ఇంట్లో నా పెత్తనం ఉండాలనన్నావు. అందుకోసమే కదా నేను ఇదంతా చేసింది. నిజమే, నేను నీ పెత్తనం గురించి చెప్పాను కానీ నీ పెత్తనం కోసం కీర్తిని దొంగగా చేయమనలేదు. నువ్వు మీ అత్తయ్యకి దగ్గరై ఆ కీర్తి కంటే నీ మాటే ఆ ఇంట్లో నడవాలని అనుకున్నాను. కాని ఆ అమ్మాయి మీద ఎంత పగ సాధించమని నేను చెప్పలేదు. అది పాపం కదా వీణా. ఏంటమ్మా నువ్వు అలా ఆ కీర్తికి సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు పల్లెటూరి మనస్తత్వం నుండి బయటకి రావు. తను నాతో మాట్లాడిన ఆ పొగరు మాటలకి ఆమెకిలా జరగాల్సిందే. ఇక నుండి తను ఎలాగో నా కంట్రోల్లోనే ఉంటుంది. అలా చెప్పి వీణ కాల్ కట్ చేసి వెనక్కి తిరిగింది. అదే సమయంలో తన వెనకే నిలబడి ఉన్న వంశీని చూసి వీణ షాక్ అయింది. వంశీ, నువ్వెప్పుడొచ్చావు? నువ్వు ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు వచ్చాను వీణా. ఏంటి వీణా నువ్వు చేసిన పని? ఇదా నీ సంస్కారం? నీ ఈగో కోసం, పెత్తనం కోసం చెయ్యని తప్పుకు మా వదిన్ని దొంగని చేస్తావా? ఏంటి వంశీ అలా అంటావు? నీకు తెలుసు కదా మీ వదిన నన్ను ఎన్ని మాటలనిందో. నిన్ను కూడా లెక్కల విషయంలో తప్పు పట్టింది కదా. అయితే నువ్వు కూడా తనని మాటలతో ఎదుర్కోవాలి. కానీ అనవసరమైన అపవాదు వేస్తావా? మా వదిన నువ్వు తీసుకునే నిర్ణయాల్ని విమర్శిస్తుందంటే అది నీ మంచికే. నువ్వు తనని దొంగని చేయాలనుకున్నా తను నిన్ను ఒక్క మాట అనలేదు. ఎందుకో తెలుసా? వదినకి తన గెలుపు కంటే నీ ఆనందమే ముఖ్యం. ఒకవేళ నీ తప్పు బయటపడితే నువ్వు ఫీల్ అవుతావేమో, కోపంతో ఇంటి నుండి వెళ్ళిపోతావేమో అని నింద తన మీద పడినా భరిస్తూ ఊరుకుంది. నేనిప్పుడే కార్తిక్ అన్నయ్య గది దగ్గర విన్నాను. తను ఎంత త్యాగగుణంతో ఉందో. నువ్వు చాలా తప్పు చేశావు వీణా. నీ పొగరు నీ కళ్ళని మూసేసింది. అలా చెప్పి వంశీ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. వంశీ మాటలు వీణ పెద్దగా పట్టించుకోలేదు. తన ఈగోనే తనకి ముఖ్యమని తను భావించింది. కాని వంశీ మాత్రం మెల్లగా శాంతమ్మ భూషణం గారి దగ్గరికి వెళ్లి వాళ్ళకి అసలు నిజం చెప్పేశాడు. నాన్న, అమ్మా, నన్ను క్షమించండి. కీర్తి వదిన మీద వచ్చిన నింద అబద్ధం. వీణ కావాలని ఇదంతా చేసింది. నేనిప్పుడే వీణ ఫోన్లో తన తల్లితో మాట్లాడుతుండగా విన్నాను. వంశీ మాటలకి శాంతమ్మ భూషణం గారు షాక్ అయ్యారు. అదే సమయంలో అక్కడికి కార్తిక్, కీర్తి కూడా వచ్చారు. వంశీ జరిగిందంతా వివరించాడు. కీర్తి కుటుంబం కోసం పడుతున్న తపన, నిందని భరించడం విన్నాక శాంతమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా కీర్తి, మమ్మల్ని క్షమించమ్మా. నీ మంచితనం ముందు మా అనుమానం చాలా చిన్నదైపోయింది. నీలాంటి కోడలు మాకు దొరకడం నిజంగా మా అదృష్టం. నీ ఓపికకి, నీ త్యాగానికి నిన్ను మెచ్చుకోలేక ఉండలేకపోతున్నాను తల్లి. నిజమే కీర్తి, నువ్వు ఈ ఇంటి గౌరవం. నువ్వెప్పుడూ ఈ ఇంటి మంచి కోసమే ఆలోచించావు. నీవల్లే ఈ ఇంటికి లక్ష్మి వచ్చింది. కేవలం రైస్ మిల్లుండే మాకు ఈరోజు రైస్ షాప్స్ కూడా వచ్చాయి. బిజినెస్లో లెక్కలు చూసి లోటుపాట్లని చెప్పావు నువ్వు. ఒకవైపు ఇంటి పని చేస్తూ మరోవైపు నీ చదువులో కూడా రాణిస్తున్నావు తల్లి. నీ గురించి ఎంత పొగిడినా తక్కువే తల్లి. కీర్తి, ఎప్పుడే వీణని పిలిచి మన ఇంటి బీర్వా తాళాలు తన దగ్గర నుండి నీకిస్తాను. అలాగే మన లెక్కల పుస్తకాలు కూడా నువ్వే చూడు. ఇంత తప్పుగా ఆలోచించిన ఆ వీణకి ఇప్పుడే బుద్ధి చెప్పాలి. వద్దత్తయ్యా, ప్లీజ్ అలా అనకండి.
వీణ మన ఇంటి బీరువా తాళాలని ఒక గౌరవంగా భావిస్తుంది. తనిప్పుడు నా పైన గెలిచినట్టు భావిస్తుంది. ఇప్పుడు మీరా పెత్తనం నాకిస్తే తను తట్టుకోలేదు. నా పైన ఇంకా కోపం పెంచుకుంటుంది. బీరువా తాళాలు తన దగ్గరే ఉండనివ్వండి. ఏదో ఒక రోజు తనలో మార్పు వస్తుంది. గొప్పతనమంటే పెత్తనం కాదు, అణుకువ, త్యాగమని ఏదో ఒక రోజు తనకి తెలుస్తుంది. కీర్తి త్యాగగుణాన్ని చూసి శాంతమ్మ, భూషణం గారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. కార్తిక్ కూడా కీర్తిని గౌరవంగా చూశాడు. ఇదిలా ఉండగా ఒకరోజు కీర్తి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ అయ్యాయి. ఏవండి, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ డేట్స్ వచ్చేశాయి. అవునా? ఇదే మంచి సమయం కీర్తి. ఇక అందరం నీకు తోడుగా ఉంటాం. నువ్వు ఖచ్చితంగా ఆఫీసర్ అవ్వాలి. హాల్లో అందరూ మాట్లాడుకుంటూ ఉండగా సరిగ్గా అదే సమయంలో వీణ అక్కడికొచ్చింది. కీర్తితో అక్కడున్న వాళ్లందరూ మంచిగా మాట్లాడటం చూసి వీణ తట్టుకోలేకపోయింది. ఏంటత్తయ్య ఇది? కీర్తక్క తప్పు చేసిందని తెలిసినా కూడా తనతో అందరూ అంత బాగా మాట్లాడుతున్నారేంటి? తను దొంగ అని ఇంట్లో అందర్నీ మోసం చేస్తూ తన పుట్టింటికి డబ్బులు పంపిస్తోందని సాక్ష్యాధారాలతో సహా నిరూపించబడ్డాక కూడా మీరు తనతో ఇంకా ఇంత మర్యాదగా ప్రవర్తిస్తున్నారా? కీర్తి కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా శాంతమ్మ వైపు చూసింది. కాని శాంతమ్మ చూపులో మాత్రం ఒక వింతైన కఠినత్వం కనిపిస్తోంది. అవును వీణ, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఇంతకాలం నా కళ్ళకి గంతలు కట్టుకుని ఈ కీర్తిని నమ్మాను. ఇలాంటి మోసగత్తే ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. మరి తననిప్పుడే బయటికి పంపేయండి అత్తయ్యా. లేదంటే మళ్ళీ ఏదో ఒక డ్రామా ఆడి మీ మనసు మారుస్తుంది. ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదు వీణ, ఇప్పుడే తనని బయటికి పంపితే లోకం మనల్ని తప్పు పడుతుంది. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను. కీర్తి, ఇటు చూడు. ఇప్పటి నుండి నీకు ఇంట్లో అడుగు పెట్టే హక్కు లేదు. నీకు ఆ బయటున్న పాత స్టోర్ రూంలోనే మకాం. వంటగది దరిదాపుల్లోకి కూడా నువ్వు రావడానికి వీల్లేదు. అత్తయ్యగారు, నేనలాంటి దాన్ని కాదని మీకు తెలుసు కదా. చాలు ఆపు. నీ మాటలు వినే ఓపిక నాకు లేదు. వెంటనే నీ పుస్తకాలు పట్టుకుని ఆ స్టోర్ రూంకి వెళ్ళిపో. ఇక నుండి ఈ ఇంటి బాధ్యతలన్నీ వీనే చూసుకుంటుంది. వంట, గిన్నెలు కడగటం, ఇల్లంతా తుడటం అన్నీ మా చిన్న కోడలే చేస్తుంది. నువ్వు మాత్రం ఆ గదిలోనే పడుండు. నీకు కావాల్సిన తిండి అక్కడికే పంపిస్తాం. ఏంటత్తయ్యా, అన్నీ నేనే చేయాలా? తప్పు తాను చేస్తే శిక్ష నాకు వేసినట్టుంది. అయినా కనీసం వంటైనా కీర్తక్కతో చేయించొచ్చు కదా. వద్దు కీర్తి, అది చాలా ప్రమాదం. నువ్వే చెప్పావు కదా కీర్తి మంచిది కాదని. అలాంటప్పుడు తాను వంట చేసేటప్పుడు మన మీద కోపంతో అందులో ఏమైనా కలిపితే ఎలా? ఆ కీర్తి చేత్తో వంట తిని మన ప్రాణాలు పోగొట్టుకోలేం కదా. అందుకే నువ్వే ఇంటి బాధ్యత, వంట బాధ్యత తీసుకోవాలి. నువ్వు ఈ ఇంటి బాధ్యతని సమర్థవంతంగా చూసుకోగలవని నా నమ్మకం. ఇదేంటి ఇలా జరుగుతుంది? నేను కీర్తిపైన అబాండంని వాడుకొని ఆ కీర్తితో పని చేయించుకోవాలననుకుంటే అత్తగారేమో నాకే ఫిట్టింగ్ పెట్టారు అని వీణ తన మనసులో అనుకుంటుంది. ఇక చేసేదేమీ లేక సరేనని తల ఊపింది. కీర్తి కన్నీళ్లతో తన పుస్తకాలను తీసుకుని ఇంటి వెనకున్న స్టోర్ రూం వైపు నడిచింది. రాత్రి సమయం. వీణ రోజంతా ఇంటి పనులు చేసి అలసిపోయి గుర్రు పెట్టి నిద్రపోతుంది. అటు స్టోర్ రూంలో కీర్తి కష్టపడి చదువుకుంటుంది. అప్పుడు మెల్లగా స్టోర్ రూం తలుపు చప్పుడయ్యింది. తలుపు తెరుచుకుని శాంతమ్మ, భూషణం గారు స్టోర్ రూం లోపలికొచ్చారు. కీర్తి వాళ్లను చూడగానే లేచి నిలబడింది. అత్తయ్యగారు, మావయ్య గారు, ఈ సమయంలో ఇక్కడికెందుకొచ్చారు? వీణ చూస్తే మళ్ళీ గొడవ అవుతుంది. శాంతమ్మ మెల్లగా కీర్తి దగ్గరికి వెళ్లి ఆమెను దగ్గరికి తీసుకుంది. ఆమె కళ్ళు ఇప్పుడు ఆప్యాయతతో నిండి ఉన్నాయి. పిచ్చి తల్లి, నేను వీణ ముందు అలా అన్నానని బాధపడుతున్నావా? ఒకవేళ నేనలా అనకపోతే వీణ అస్సలు శాంతించదు కదా. తను నిన్ను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు నిన్ను ఈ రూంలో ఉండమని అనడం వెనుక కూడా ఒక పెద్ద కారణముంది కీర్తి. ఏంటదత్తయ్యా? అమ్మా కీర్తి, నీకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి కదా. నువ్వింట్లో ఉంటే ఆ వీణ నీకు ఏదో ఒక పని చెప్తూ చదవనివ్వదు. తన ఈగో సాటిస్ఫై అవ్వటానికి నిన్ను వేధిస్తూనే ఉంటుంది. అందుకే నేను కావాలని నిన్ను దొంగ అని అందరి ముందు తిట్టి ఇక్కడుండమని చెప్పాను. దీనివల్ల నీకు ఇంటి పనుల నుండి పూర్తిగా విముక్తి దొరుకుతుంది. ఆ వీణకి కూడా నిన్ను శిక్షించిన తృప్తి ఉంటుంది. అంటే మీరిదంతా నా చదువు కోసం చేశారా అత్తయ్య? అవును తల్లి. మీ అత్తయ్య బయటకి కరుకుగా కనిపించినా లోపల మాత్రం నీ మీద తనకి చాలా ప్రేముంది. నువ్వు ఆఫీసర్ అవ్వడమే మా అందరి ఆశ. నీకు గుర్తుందా? నువ్వు ప్రీలిమ్స్కి చదువుకునేటప్పుడు కూడా ఈ రూంలోనే నిన్ను ఉండి చదవమని చెప్పింది. అప్పుడు ఇంటి పని మొత్తం తానే చేసింది. వ్యాపారంలో నువ్వు సలహాలు ఇస్తున్నప్పుడు కూడా ఇలాంటి సలహాలు ఇవ్వడం తప్ప ఇంకేం చేస్తావు నువ్వు? నీ చదువు ఎప్పుడు అటకెక్కిందని ఎందుకందో తెలుసా?
నువ్వు ఎక్కడ వ్యాపారం గురించి ఆలోచించి నీ చదువును పక్కన పెడతావో అని తను ఆలోచించింది. అదేవిధంగా మీ అమ్మా నాన్నని ఆ వీణ తక్కువ చేసి మాట్లాడినప్పుడు కూడా వీణని మందలించింది. అందుకే ఆ వీణని వంటగదిలో పనిలో ముంచి నిన్నిక్కడ ఏకాంతంగా చదువుకోమని చెప్పింది. ఇక్కడ నీకు ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు. తన అత్తమ్మ ఇంతటి త్యాగమూర్తి అని ఆమె ఊహించలేదు. కీర్తి శాంతమ్మ మీద పడి ఏడ్చేసింది. అత్తయ్య, మీరు నా గురించి ఇంతలా ఆలోచిస్తారని నేను అనుకోలేదు. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి అత్తయ్య. కీర్తి, నాకు తెలుసు నువ్వు ఎలాంటి దానవో. నీ తండ్రికి ఆ డబ్బులు పంపింది నువ్వు కాదు, వీణే ఏదో కుట్ర చేసిందని వంశీ చెప్పకముందే నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు నిజం నిరూపించే సమయం కాదు. నువ్వు ఆఫీసర్ అయిన రోజే ఆ వీణ నోరు మూయించాలి. అప్పటి వరకు ఈ కష్టం భరించు. నీకు కావాల్సిన భోజనం, కాఫీ అన్నీ నేనే రహస్యంగా ఈ కిటికీ ద్వారా పంపిస్తాను. నువ్వు మాత్రం రాత్రింబవళ్లు కష్టపడి చదువు తల్లి. కొన్ని రోజులు గడిచాయి. కీర్తి స్టోర్ రూంలో అంకితభావంతో చదువుకుంటుంది. అటు ఇంట్లో మాత్రం వీణ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎప్పుడూ ఏ పని చెయ్యని వీణ ఇప్పుడు ఒంటరిగా ఇంటి పనులన్నీ చేయాల్సి వస్తోంది. ఏమ్మా వీణ, ఇంకా కాఫీ రాలేదు? గంట నుండి వంటగదిలో ఏం చేస్తున్నావు? అత్తయ్య, ఈరోజు పాలవాడు ఆలస్యంగా వచ్చాడు. ఇంతకు ముందే కిచెన్ని క్లీన్ చేశాను. పాలు ఇప్పుడే మరిగాయి. కాసేపట్లో కాఫీ తెస్తానత్తయ్యా. పాలు మరగడానికి ఇంత సమయం పడుతుందా? అయితే ఒక పని చెయ్యి వీణా, 10 నిమిషాల్లో టిఫిన్తో సహా ఇచ్చేయి. కాఫీ ఇచ్చాక వెంటనే వాకిలి ఉడ్చి ముగ్గు పెట్టు. ఆ తర్వాత నిన్నటి గిన్నెలు తోమాలి. మధ్యాహ్నం మన చుట్టాలొస్తున్నారు. 10 రకాల వంటలు చేయాలి. త్వరగా పనులు చెయ్యి. అత్తయ్యా, నా నడుము నొప్పి పుడుతుంది. అసలే నాకీ పనులన్నీ అలవాట్లేదు. పోనీ కీర్తక్కకి కొన్ని పనులు చెబుదామా? లేక ఈ పనులు చేయడానికి పని మనిషిని పిలవకూడదా? పని మనిషెందుకు వీణా? నీకన్ని పనులు పద్ధతిగా తెలుసు. ఇక ఆ కీర్తి లాంటి వాళ్ళు పనులు చేస్తే ఇల్లంతా మురికిగా ఉంటుంది. నువ్వైతే ఇంటి పని, వంట పని చాలా బాగా చేస్తావు. పైగా తెలివిగలదానివి కూడా. వెళ్ళు వెళ్ళు, ఆలస్యం చేయకు. వీణ మౌనంగా మళ్లీ వంటగదిలోకి వెళ్ళింది. ఛీ, నా బతికి ఇలా తయారైందేంటి? ఆ కీర్తి అక్కని బయటకి పంపితే నేను మహారాణిలా ఉండొచ్చనుకున్నాను. కానీ ఈ అత్తగారేమో నన్నే పని మనిషిని చేసేశారు. ఆ కీర్తక్క అక్కడ స్టోర్ రూంలో హాయిగా నిద్రపోతుందేమో. నేను మాత్రం ఇక్కడ చస్తున్నాను. అనవసరంగా తనని దొంగ నిరికించి నేనిరుక్కుపోయానా ఏంటి అని అనుకుంటుంది. ఇలా ఉండగా ఒకరోజు వీణ ఇక భరించలేక కీర్తి దగ్గరికి వెళ్ళింది. కీర్తి స్టోర్ రూంలో కిటికీ దగ్గర కూర్చుని పుస్తకం చదువుతోంది. ఏంటక్కా, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నట్టున్నావు. నేనక్కడ పనిభారంతో చస్తుంటే నువ్వు మాత్రం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావు కదా? ఎంజాయ్ చేయడమేంటి వీణా? అత్తయ్యగారు నన్నిక్కడ ఉండమన్నారు, ఉంటున్నాను. అయినా నేను తప్పు చేశానని నువ్వే కదా అందరికీ చెప్పావు. అపరాధిని కాబట్టి ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాను. మరి నువ్వెందుకొచ్చావు? అది కాదక్కా. నువ్వు లోపలికొచ్చాయక్క. అత్తయ్యతో నేను మాట్లాడతాను. నీకు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటే నేను కొంచెం సాయం చేస్తాను. నువ్వు వంటగదిలోకి వస్తే నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. వీణ అసలు ఉద్దేశం కీర్తి మీద ప్రేమ కాదు, తన పనిభారం తగ్గించుకోవడమే అని కీర్తికి అర్థమైంది. వద్దు వీణా, అత్తయ్యగారు నా మీద శాంతించే వరకు నేను లోపలికి రాను. నువ్వు పనులు చేయలేకపోతుంటే పని మనిషిని పెట్టుకోమని అత్తయ్యని అడుగు. అయినా నేను లోపలికొస్తే నువ్వు మళ్ళీ ఏదో నింద వేయవని గ్యారెంటీ ఏంటి? సారీ వీణా, నా మానాన్న నన్ను వదిలేయ్. ఇక చేసేదేం లేక వీణ కోపంతో అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కాని ఆమె పగ ఇంకా చల్లారలేదు. తాను ఇంట్లో అష్టకష్టాలు పడుతుంటే కీర్తి హాయిగా స్టోర్ రూంలో చదువుకుంటుందని వీణకి కీర్తిపైన ఇంకా కోపం పెరిగింది. మెయిన్స్ ఎగ్జామ్స్కి ఇంకా కొన్ని రోజులే సమయం ఉంది. శాంతమ్మ కీర్తికి కాఫీ తీసుకొస్తూ ఇలా ధైర్యం చెబుతుంది. తల్లి కీర్తి, ఒకసారి పరీక్ష రాసి త్రుటిలో జాబ్ కోల్పోయిన నీకు దేవుడిచ్చిన ఇంకో అవకాశం. నీ జీవితంలో నువ్వు రాయబోయే అతిపెద్ద పరీక్ష ఇది. నువ్వు చదువుకున్న చదువుకి, నీ తండ్రి ఆశయానికి న్యాయం చెయ్యి. దేనికి భయపడకు. దైవం నీ యందుంటుంది. ఖచ్చితంగా అత్తయ్య, మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. నేను ఆఫీసరై మీ గౌరవాన్ని కాపాడుతాను. కీర్తి శాంతమ్మ మాట్లాడుకుంటూ ఉండగా అదే సమయంలో వీణ తన తల్లి శారదకు ఫోన్ చేసి ఇలా అంటుంది. అమ్మా, ఇక్కడ నా వల్ల కావడం లేదు. తప్పు చేసిందని ఆ కీర్తి పైన నింద వేస్తే మా అత్తయ్య కీర్తిని ఇంట్లో నుండి గెంటేస్తుందనుకున్నా. కానీ కీర్తిని స్టోర్ రూంలో ఉంచి అన్ని పనులు నన్నే చేయమంటుంది అత్తయ్య. నాకు పనంతా శిక్షలా అనిపిస్తుంది. చూడు వీణా, నువ్వు చేసిన తప్పుకి నువ్వే పని మనిషివయ్యావు. ఆ శాంతమ్మ సామాన్యురాలు కాదు. కీర్తిని ఆ గదిలో ఉంచి చదివిస్తోంది. అది నీకు అర్థం కావటం లేదా? ఆ కీర్తి ఆఫీసర్ అయితే నువ్వు ఆ ఇంట్లో పూర్తిగా పని మనిషివే అవుతావు. కానీ నువ్వు కీర్తి మీద నింద వేసి తప్పు చేశావు.
అవునమ్మా, నాకిప్పుడిప్పుడే అంతా అర్థమవుతుంది. అత్తయ్య నాకంటే ఆ కీర్తినే ఎక్కువగా నమ్ముతుంది. అంటే అత్తయ్యకి అసలు నిజం తెలిసుంటుందని నాకు అనుమానంగా ఉంది. ఇప్పుడే ఆ కీర్తి దగ్గరికి వెళ్ళి దానంతా చూస్తాను. వీణ మెల్లగా స్టోర్ రూమ్ వైపు నడిచింది. ఎలాగైనా కీర్తి ఎగ్జామ్ హాల్ టికెట్ మాయం చేయాలని వీణ ప్లాన్. కాని అక్కడ శాంతమ్మ ఉంటుందని ఆమెకు తెలీదు. వీణ స్టోర్ రూమ్ వైపు వెళ్లేసరికి శాంతమ్మ వీణకి ఎదురుపడింది. శాంతమ్మను చూసి వీణ భయంతో వెనక్కి తగ్గింది. ఏంటి వీణా, ఈ సమయంలో ఇటువైపొచ్చావు? ఏం కావాలి నీకు? మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? లేదత్తయ్య, అది అది గాలి కోసం వాకింగ్ చేస్తూ ఇటొచ్చాను. గాలి కోసం స్టోర్ రూమ్ వైపెందుకమ్మా? టెర్రస్ మీదకు వెళ్ళు. ఇంకోసారి ఇటువైపు కనిపిస్తే మాత్రం పరిస్థితులు వేరేలా ఉంటాయి. శాంతమ్మకి అసలు విషయం తెలుసని వీణకి స్పష్టంగా ఆ క్షణాన అర్థమైంది. హాల్ టికెట్ మాయం చేయాలన్న వీణ ప్లాన్ ఫెయిల్ అయింది. మరుసటి రోజు కీర్తి తన మెయిన్స్ పరీక్షలకు బయలుదేరింది. కీర్తి గ్రూప్ 1 మెయిన్స్లో విజయం సాధిస్తుందా? వీణ చేసే తదుపరి ఎత్తుగడ ఏమిటి? కీర్తి ఆఫీసర్ అవుతుందా? కీర్తి వీణలో మార్పు తీసుకొస్తుందా లేదా? ఈ విషయాలన్నింటికీ సమాధానం తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే.